అందమైన సాహిత్యాలు పాడుతూ ఎప్పుడైనా మీరు చెప్పారు, రాజా సార్ చెప్పారు, ప్రొఫెషనల్ సింగర్స్ ఎప్పుడు ఇది పాట పాడను అని అనకూడదు అని. మీరు ఒకసారి నేను ఈ పాట అలా అన్కంఫర్టబుల్ సాహిత్యాలు మీకు అర్థం తెలియడం మొదలు పెట్టాక ఇతర భాషలు కూడా వచ్చాయా? అంటే రకరకాలు వస్తాయి కదా, రాసే కొన్ని కూసే సాంగ్స్ కోరికే నరికే అని. కొన్ని టైంలో అలా అనిపించింది. ఒక తమిళ్ సాంగ్ అదే నేను ఫస్ట్ టైం నేను నాకు ఎంత పాట చిత్రం అది? నేను పాడలేదు ఆ పాట. పాడలేదా? పాడలేదు. అది దేవా సార్ మ్యూజిక్లో ఒక పెద్ద పోయిట్ రాసిన సాంగ్. అది కొంచెం ఎలా చెప్పాలో నాకే ఒకలాగా ఉంది. కొంచెం ఫీమేల్ సింగర్కి పాడడానికి కొంచెం సిగ్గొస్తుంది అలాంటి లైన్స్. సో అప్పుడు మాత్రం నేను చెప్పాను, సార్ కొంచెం యువర్ లైన్ మాత్రం అది మాత్రం కొంచెం ఆ ఒక్క లైన్ మాత్రం చేంజ్ చేస్తే నేను పాడేస్తాను, అది నాకు ఏదోలాగా ఉంది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అలాగే చెప్పారు, నాకు అర్థం అవుతుందమ్మా, డోంట్ వరీ, నేను కవి దగ్గర మాట్లాడేసి ఏదైనా తర్వాత తీసుకుందని నేను వచ్చేసాను. తర్వాత అదే వేరెవరైనా పాడారో లేదో తెలీదు. అయితే ఆ విషయం రాజా సార్కి చెప్పారు ఎవరో, అప్పుడు నాకు ఈ అడ్వైస్ ఇచ్చారు, ఎప్పుడు ఏ పాట కూడా నేను పాడను అని చెప్పకూడదు. యువర్ డ్యూటీ ఈజ్ టు సింగ్, టు లెండ్ యువర్ వాయిస్ ఫర్ ద సాంగ్. అది బ్యూటిఫుల్గా చేయాలి. అది ఎవరు కావాలని చెడ్డ మాటలు మాట్లాడాలని రాయదు. అది సిచ్యువేషన్, ఇఫ్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ దే విల్ రైట్ లైక్ దట్. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు సింగ్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్. బట్ ఆ తర్వాత నేను ఏం పాట కూడా పాడనని చెప్పాను. తర్వాత నాకు అలాంటి సాంగ్స్ ఏం రాలేదు. తెలుగులో ఎప్పుడు రాలేదు కదా మీకు అలాగా? పాత టైంలో వచ్చిందో ఏమో తెలీదు. నన్ను అదే అనిపిస్తుంది. అంటే మీది డివినిటీ అండ్ భక్తి చాలా అవలీలగా పలికే గొంతు మీది. అంత బ్యూటీ. లతాజీ పాటను గురించి ఎలా అనుకుంటావు, సుశీలమ్మ పాటను ఎలా అనుకుంటాము, తీగ లాంటి ఒక ప్యూరిటీ అది చిత్రమ్మ పాటలో ఉంది కదా. సో ఇలాంటి పాటలు వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారా అని ఒక డౌట్ అంతే. సో బట్ మీరు హ్యాండిల్ చేసి ఎనీవే వీ హ్యావ్ టు, వచ్చాము కదా, వచ్చాను. సో ఇప్పుడు ఏది అడిగితే చేయాలి. అది ఎలాంటి సాంగ్స్ ఉంది, ఇది నేను పాడను అనేది రాజా సార్ అడ్వైస్ కూడా. సో సినిమా థియేటర్, రికార్డింగ్ థియేటర్కి వచ్చేసిన తర్వాత నేను పాడను అని చెప్పడం మంచిది కాదు. సో భవ్యం కాదు. అది మ్యూజిక్ డైరెక్టర్ ఫీల్ అవుతారు. సో ఇతర దేశాల్లో మీరు కచేరీలు చేసినప్పుడు బిగ్ షిఫ్ట్, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అన్ని టైం ల్యాగ్, జెట్ ల్యాగ్, తర్వాత ఆహారం మారిపోతుంది, అంతా చాలా స్ట్రెయిన్ కదా. నాకు ఆల్వేస్ ప్రాబ్లం వస్తున్నది, ఒక్కసారి అది నేను మర్చిపోలేను. చెన్నై నుంచి యుఎస్ఏ ల్యాండ్ అయిన వెంటనే నాకు ఒక సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది తొందరగా పోతుంది, అది అలా కాదు. 6 months దాకా ఏం మెడిసిన్ తీసుకుంటే, స్టెరాయిడ్ కూడా తీసుకున్నాను, అది 6 months తర్వాత గ్రాడ్యువల్గా వెళ్ళిపోయింది. అంతవరకు నాకు రికార్డింగ్స్, షోస్ అన్నీ చాలా బాధపడ్డాను యాక్చువల్గా. సింగర్లకు ఎంత ఇదే కదా మీ ఇన్స్ట్రుమెంట్ అండ్ యువర్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ కదా. సో ఏంటి చిత్ర గారు, ఈ తరం గాయని మండలిలో కాదు, గాయకులకు కూడా మీరు చెప్పే, మీ ఆ బుజ్జికొండతో పాడారు మీరు ఆ పాట ఒక రియాలిటీ షోలో. ఏ పాట అంటే మలరే మౌనమా, అది తమిళ్లో. అవును, తమిళ్లో. ఎంత ముద్దుగా పాడాడు మీ పక్కన. మీరు ఒక్కొక్క గమకం ఆ వాయిస్ తీగలా అతను త్రో చేస్తుంటే మీరు ఆనందించేస్తున్నారు. చిన్న పిల్లలు పాడుతుంటే ఎంత ఆనందమో తెలియదు, అంత సంతోషం. ఏమి వాట్ ఈస్ ద కోర్ ఎసెన్స్? అంటే పాటని స్థిరంగా ఉంచుకోవాలంటే, డెవలప్ చేయాలంటే ఏం చేయొచ్చు? బికాజ్ రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చేసాయి. డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ థింగ్. ఒక టైం చెప్తే టైంకి వెళ్ళాలి థియేటర్కి. మన కోసం థియేటర్ రెంట్ అన్నీ ఇచ్చేసి ప్రొడ్యూసర్ వాళ్ళు చాలామంది ఒక గ్రూప్ ఉంది కదా, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొఫెషన్ మీద రెస్పెక్ట్ ఉండాలి. అదొక ఏంటి, సెకండరీగా ట్రీట్ చేయకూడదు, అదే ప్రయారిటీ. దానికోసం యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్. ఇప్పుడు టైం వెళ్ళాలంటే ముందు లేట్గా నిద్రపోతే కూడా మార్నింగ్ చెప్పిన టైంలో స్టూడియోకి వెళ్ళాలి, అదొకటి. తర్వాత మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ నా దగ్గర కంప్లైంట్గా చెప్తున్నది, వెన్ దే కమ్ పేపర్ ఉండదు, పెన్ ఉండదు, ఉండదు, హెడ్ ఫోన్ కూడా ఉండదు, దానికి అన్నీ కంప్లైంట్ చేయడం, అది కూడా ఒక నెగటివిటీ క్రియేట్ అవుతుంది అలా టైంలో. సో యూ బీ ప్రిపేర్డ్. మనకు రికార్డింగ్ వెళ్ళాలంటే ఏం కావాలి అదన్నీ మీ దగ్గరనే తీసుకువెళ్ళండి.
పాడిన తర్వాత ఆ పేపర్ అలాగే అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అది తీసి పెట్టడం కూడా ఇట్ షోస్ కొంచెం కేర్లెస్నెస్. అది 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కేర్లెస్నెస్ వదిలేసి కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి, ప్రొఫెషన్ మీద భక్తి ఉండాలి, అండ్ డైలీ ప్రాక్టీస్, వేరే దారి లేదు. ఎలా ఏం ప్రాక్టీస్ చేయాలి రోజు? అంటే డైలీ యువర్ వాయిస్ షుడ్ బి ఆల్వేస్ వార్మప్ చేసి పెట్టుకోవాలి. సడన్గా ఒక రికార్డింగ్ వస్తే కూడా వెళ్ళి పాడాలి కదా. అలా కూర్చుని ప్రాక్టీస్ చేయాలంటే క్లాసికల్ ప్రాక్టీస్ చేయాలా, సినిమా పాట? నేను యూజువల్గా వరిసాస్, అలంకారాస్ ఇన్ డిఫరెంట్ ఆక్టేవ్స్ అలా ప్రాక్టీస్ చేస్తాను డైలీ కాదు, నాకు టైం ఉన్నప్పుడు అంతా అలా చేయాలి. అది డైలీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. లేదంటే ఒక 2 days, జేసుదాస్ గారు ఎప్పుడూ చెప్తారు, ఒక 2 days పాడలేదంటే మనకు తెలుసు అయ్యో సరిగా మనం అనుకున్నట్టు రాలేదే అని. ఒక వీక్ ప్రాక్టీస్ లేకుండా పాడితే బయట వాళ్ళకి తెలుస్తుంది ప్రాక్టీస్ లేదు అని, అది విషయం. సో అది రాకుండా డైలీ కొంచెంసేపు ప్రాక్టీస్ కోసం యూ హ్యావ్ టు మేక్ టైం.